ఏపీలో బీజేపీ పోటీ చేసిన 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాజమండ్రి టికెట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు, అనకాపల్లి స్థానం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు దక్కాయి. నర్సాపురం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస వర్మ, తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టికెట్లు దక్కించుకున్నారు. ఈ 6గురిలో శ్రీనివాస వర్మ తప్ప మిగతా 5గురు చట్టసభలో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్నవారు. టికెట్ ఖాయమని భావించిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురైంది. బీజేపీ టికెట్ దక్కని వారిలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మాజీ మంత్రి, 2 మాజీ ఎంపీలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడొకరు ఉన్నారు. బీజేపీ నుంచి లోక్సభ టికెట్లు ఆశించి నిరాశ చెందిన వారిలో మాజీ ఎంపీ సుజనా చౌదరి, విశ్రాంత ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, దాసరి శ్రీనివాసులు ఉన్నారు. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య కుదిరిన అవగాహన మేరకు విజయనగరం లోక్సభ స్థానం నుంచి బీజేపీ, రాజంపేట నుంచి టీడీపీ పోటీ చేయాలని మొదట్లో నిర్ణయించాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి కోసం రాజంపేట సీటు తమకిచ్చి విజయనగరం టీడీపీ తీసుకోవాలని బీజేపీ ప్రతిపాదించింది. దానికి టీడీపీ సమ్మతించడంతో రాజంపేట బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశారు. నర్సాపురం లోక్సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు మొదటి నుంచి పరిశీలనలో ఉంది. టీడీపీ, జనసేన చర్చలో కూడా ఆయన పేరే వినిపించింది. అయితే అనూహ్యంగా శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించి రఘురామకు షాక్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. దీనిపై నర్సాపురంలో లోక్సభ స్థానం పరిధిలోని శాసనసభ స్థానాలకు పోటీ చేసిన మిత్రపక్షాల అభ్యర్థుల్లో కొంత అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. తిరుపతి లోక్సభ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు ఆదివారమే బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన రోజు ఆయన అనూహ్యంగా తిరుపతి లోక్సభ టికెట్ దక్కించుకున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సంతోష్. సోనీ, ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి బీజేపీ లోక్సభ అభ్యర్థులను అయితే కనుక ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అరకు కావచ్చు, అనకాపల్లి, అదేవిధంగా రాజమండ్రి, నర్సాపురం, ఇటు రాజంపేట, తిరుపతి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులను అయితే కనుక ప్రకటించడం కూడా జరిగింది. ఇక అరకు నుంచి కొత్తపల్లి గీత, అదేవిధంగా అనకాపల్లి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మ, అదేవిధంగా ఇటు రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇటు తిరుపతి గూడూరు ఎమ్మెల్యే ఉన్నటువంటి వరప్రసాద్ బీజేపీ కండువా కప్పుకున్న అనంతరం కూడా ఆయనకి లోక్సభ స్థానం కూడా బీజేపీ కేటాయించడం కూడా జరిగింది. వరప్రసాద్ తిరుపతి పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే పొత్తులో భాగంగా ఏదైతే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తున్న నేపథ్యంలో ఇటు బీజేపీకి 6 లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు అనేది కూడా కేటాయించడం కూడా జరిగింది. ఎట్టకేలకి దాదాపు 6 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఉత్కంఠకి తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర పెద్దలు, ఢిల్లీలో కేంద్ర పెద్దలు అందరూ కూడా ఈ అభ్యర్థులను ఎంపిక చేయడంలో కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అయితే ఈ 6గురు సభ్యులను అయితే కనుక ఇటు లోక్సభ స్థానాల్లో బరిలోకి దించుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను సైతం కూడా ఈరోజు వెలువరించే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ఏదైతే ముఖ్యంగా ఇటు కైకలూరు, అదేవిధంగా విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని, బద్వేలు ఇటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇటు బీజేపీ రంగంలోకి దిగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు లోక్సభ స్థానాలపై అయితే కనుక ప్రాధాన్యత మొదటిగా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే నిన్న రాత్రి విడుదల చేసినటువంటి బీజేపీ 5వ లిస్టులో కనుక ఇటు ఏపీలో సంబంధించినటువంటి 6గురు ఎంపీలను అయితే కనుక ఇటు ప్రకటించడం కూడా జరిగింది. ఇక 10 అసెంబ్లీ స్థానాల అంతరం కూడా ఇటు రాష్ట్ర స్థాయిలో కింద స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా ఇటు ప్రచారానికి వెళ్లే యోచనలో కూడా ఇటు బీజేపీ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా ఇప్పటికే టీడీపీ ఒక పక్క ప్రజాగలం పేరుతోటి ప్రజల్లోకి వెళ్తా ఉన్న నేపథ్యంలో ఇటు జనసేన కూడా వారాహి యాత్ర అంటూ కూడా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. అయితే ఇక బీజేపీ సైతం కూడా ఇప్పటికే రాష్ట్రంలో గ్రామ స్థాయి వరకు కూడా కొన్ని యాత్రలు, అదేవిధంగా ప్రచారాలు కూడా చేయడం కూడా జరిగింది. ఇక అభ్యర్థుల అనంతరం కూడా ఇటు పూర్తి స్థాయిలో జనాల్లోకి వెళ్లే విధంగా కూడా కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక దగ్గుబాటి పురంధేశ్వరి సైతం కూడా ఢిల్లీ పర్యటన అనంతరం కూడా ఇటు ఏపీకి వచ్చిన అనంతరం కూడా ఇటు 3 పార్టీలు సైతం కూడా నిర్వహించేటువంటి సభల్లో పాల్గొనే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక 10 మంది
అసెంబ్లీ అభ్యర్థులను సైతం కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక లోక్సభ స్థానాల్లో ఎవరైతే ఆశించిన స్థాయిలో వారికి అభ్యర్థులకి రాని నేపథ్యంలో ఇటు అసెంబ్లీ స్థానాలకు పంపించే యోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు సోము వీర్రాజు, అదేవిధంగా సత్యకుమార్, ఇటు నర్సాపురం నుంచి ఏదైతే రఘురామకృష్ణరాజు బీజేపీ నుంచి సీటు ఆశించినప్పటికీ కూడా ఆయనకి కొంతమేర చుక్కెదురైందనే చెప్పుకోవచ్చు. అయితే రఘురామకృష్ణరాజుకి అసెంబ్లీ స్థానానికి పంపిస్తారా ఏంటి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇటు అసెంబ్లీ స్థానాలపై కూడా ఇటు బీజేపీ అనేది కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్ యూ సంతోష్.